బీట్రూట్ పొటాటో ఫ్రై చేశాను నేను ఈవినింగ్. వీడియో అయితే అదే. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో ఆనియన్, పోపులు, వీలైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసాను. అయితే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. వీడియో తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల వీడియో అయితే ఇలా వచ్చింది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి మీరైతే. ఈ ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. అవి మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం బీట్రూట్ ఇందులో వేసుకోవాలి. బీట్రూట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం పొటాటో తర్వాత వేస్తున్నాం. ముందుగా పొటాటో దీంతో పాటు కలిపి వేసిన పొటాటో త్వరగా మగ్గిపోతుంది, బీట్రూట్ లేట్ అయిపోతుంది. సో అందుకని ముందుగా ఇవి వేస్తాను నేను. బీట్రూట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, నాకైతే చూడడానికి చాలా నచ్చింది ఈ బీట్రూట్ అయితే. నేనైతే లాంగ్ లెంత్ వీడియో తీసాను కానీ ఇది షార్ట్ కోసం మాత్రమే తీసాను. సో వేరే యాప్లో ఇది షార్ట్ చేశాను. సో అందుకే వీడియో ఇలా వస్తుంది, ఫుల్గా రావట్లేదు. వ్లాగ్లో పెట్టినట్టు షార్ట్లో కూడా మనం వీడియో అప్లోడ్ చేయకూడదు కదండి. షార్ట్ వీడియో ఎప్పుడు ఫోన్ అడ్డగా పెట్టి చేయాలి, బట్ నేను అలా చేయలేదు. ఫోన్ తిన్నగా పెట్టి చేయడం వల్ల నాకు వీడియో ఇలా అయిపోయింది. బీట్రూట్ అయితే త్వరగా వేగడం కోసం దాంట్లో నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సో సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది కాబట్టి బీట్రూట్. సాల్ట్ వేసిన 5 or 8 minutes తర్వాత నేను దీంట్లో పొటాటో అనేది వేయడం జరిగింది. దీంట్లో పొటాటో వేయగానే ఇంకా అది చూడటానికే చాలా మంచిగా అనిపించింది నాకైతే. కలర్ఫుల్గా ఉంది అసలు ఈ ఫ్రై అయితే. సో ఎంత బాగా వేగితే అంత మంచిది, అంత టేస్ట్గా ఉంటుంది. అలానే మాడపెట్టేయకూడదు. స్టవ్ అయితే సిమ్లో పెట్టే మనం ఇదంతా ఫ్రై చేయాలి. ఏ ఫ్రై చేసినా సిమ్లో పెట్టే కదండి చేస్తాం. హైలో పెడితే అదైతే మాడిపోయి వేస్ట్ అయిపోతుంది. ఇవైతే మంచిగా వేపుకోవాలి పొటాటో అండ్ బీట్రూట్ని. సో దీనికి ప్లేట్ పెట్టేసి కాసేపు వదిలేసాను. తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి ఒకసారి కలిపి చూసాను. అబ్బా ఎంత క్రేజీగా ఉంది ఇదైతే. సో దీంట్లో అప్పుడు పసుపు అనేది కొంచెం యాడ్ చేశాను. మళ్ళీ చాలామంది పసుపు అనేది ఫస్ట్లోనే వేసేస్తారు. నేను ఎప్పుడు కర్రీస్లో అలా వేయను, అవి వేగిన తర్వాత మాత్రమే వేస్తాను. సో దాని తర్వాత ఇవి బాగా ఆ పసుపు కూడా దానికి ఇంకిన తర్వాత నేనైతే కారం అయితే ఇందులో యాడ్ చేశాను. సో కారం వేయకముందు ఆల్మోస్ట్ అది వేగిపోయినట్టే కదండి. ఇదిలో ఫైనల్గా వేసింది అది కారం. సో కారం వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉంచకూడదు, అవి అయితే మాడిపోతాయి కాబట్టి జస్ట్ అలా అలా ఫ్రై చేసి సిమ్లో పెట్టి అలా మూత పెట్టి వదిలేసాను నేనైతే. కాసేపు పోయాక ప్లేట్ తీసి కొంచెం కరివేపాకు చల్లాను అలా అలా. సో నా బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది. టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. ఎవరికి తెలియని ఎవరికి రాని వంట అయితే ఏం కాదు, నేను జస్ట్ నార్మల్గా అప్లోడ్ చేశాను అంతే. నాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.